ఒక్క నిర్ణయం ఒక్క నిర్ణయంతో డ్రాగన్ మూవీ ఫేటే మారిపోయేలా ఉంది. బాలీవుడ్ లో చాలా మంది దర్శక నిర్మాతలు హీరోలు ఈ విషయంలో బోల్డ్ గా నిర్ణయం తీసుకునేందుకు భయపడిపోతారు. కానీ డ్రాగన్ టీమ్ థియేటర్స్ లో సునామీ తీసుకొచ్చే విషయంలో తగ్గేదే లేదని తేల్చింది. ఓటీటీ సంస్థ ఎంత ఒత్తిడి చేసినా డ్రాగన్ రైట్స్ విషయంలో తీసుకున్న నిర్ణయమే దీన్ని 2000 కోట్ల సినిమాగా మార్చేలా ఉంది. నిజానికి నెట్ఫ్లిక్స్ సంస్థ డ్రాగన్ ఓటీటీ రైట్స్ ని ఏకంగా 350 కోట్ల నుంచి 400 కోట్ల కోట్ చేసింది. అంటే రిలీజ్ టైంలో ఈ నెంబర్ పెరగవచ్చు, తగ్గవచ్చు. ఆల్మోస్ట్ పాన్ ఇండియా క్రేజ్ సినిమాలకు ఓటీటీ సంస్థలు ముందే ఇలా కోట్ చేయడం, రిలీజ్ కి 10 రోజుల ముందు ఓ నెంబర్ కి ఫిక్స్ అవడం జరుగుతుంది. అయితే ఓ ఇండియన్ మూవీకి 400 కోట్ల వరకు ఓటీటీ రైట్స్ సేల్ అవ్వడం అంటేనే ఓ రికార్డ్. అలాంటి రికార్డ్ సొంతమైన థియేటర్సే ముఖ్యమని ఎన్టీఆర్ స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవడంతో సౌత్ కంటే కూడా బాలీవుడ్ నిర్మాతలే ఉలిక్కి పడుతున్నారు. వాళ్ళెవరూ తీసుకోలేని నిర్ణయం డ్రాగన్ టీం ఎలా తీసుకుంది? ఇదెలా గొప్ప నిర్ణయం? దీనివల్ల 1000 కోట్ల సీన్ ఉన్న మూవీలు కూడా 2000 కోట్ల రేంజ్ కి ఎలా ఎదుగుతాయి? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు బామర్ది పెళ్లి వల్ల కొంత బ్రేక్ తీసుకున్నాడు. దీపావళి తర్వాత మాత్రం డ్రాగన్ షూటింగ్కి నో బ్రేక్ అని ఇస్తున్నాడు. సింగిల్ డే కూడా రెస్ట్ తీసుకోకుండా దీపావళి తర్వాత డిసెంబర్ వరకు అంటే దాదాపు 70 రోజులు నాన్ స్టాప్గా డ్రాగన్ షూటింగ్ జరగబోతోంది. సమ్మర్ పూర్తయ్యేలోపు డ్రాగన్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఓటీటీకి డ్రాగన్ టీం ఇచ్చిన జలక్ బాలీవుడ్ని షేక్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ సంస్థ ఆల్రెడీ డ్రాగన్కి 350 కోట్ల నుంచి 400 కోట్ల మధ్య డీల్కి ఓకే చేసింది. అంత కోట్ చేసింది అంటే ఆ అమౌంట్ మొత్తం ముందే ఇవ్వరు. సినిమా రిలీజ్కి నెల ముందు సగం, రిలీజ్ అయిన మరుసటి రోజు మిగతా సగం ఇచ్చేలా డీల్ సెట్ అయింది. ఎందుకంటే టాక్ బట్టి హిట్ అయితే 400 కోట్లు అనుకున్న దగ్గర మరో 50 నుంచి 100 కోట్లు పెంచి డ్రాగన్ టీంకి సమర్పించవచ్చు. లేదంటే టాక్ వీక్ అయితే అప్పుడు 400 కోట్ల డీల్ 250 కోట్లకు కొంచుకుపోవచ్చు. డ్రాగన్కే కాదు, రాజమౌళి, ప్రభాస్ ఇలా ఎవరి మూవీకైనా ఓటీటీలు ఇలానే భారీ అమౌంట్ని ముందు కోట్ చేస్తాయి. సగం ఇచ్చాక రిజల్ట్ చూసి మిగతా సగం ఇస్తాయి. అప్పుడు ఇంకా అమౌంట్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఎలా చూసినా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ సినిమా 5 భాషల ఓటీటీ రైట్స్ 400 కోట్ల ధర పలకలేదు. అది డ్రాగన్కే సాధ్యమైందంటే అదో హిస్టారికల్ రికార్డ్. ఇంకెవరైనా మేకింగ్లో 70% ఓటీటీ నుంచి వస్తుంటే ఓకే చేస్తారు. కానీ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మాత్రం ఆగి ఆలోచిస్తున్నారు. ఒకే ఒక కండిషన్తో నెట్ఫ్లిక్స్కే కాదు బాలీవుడ్కి కూడా షాక్ ఇచ్చారు. ఆ కండిషనే 8 వారాల కండిషన్. అవును, డ్రాగన్ ఏ భాషలో రిలీజ్ అయినా థియేటర్స్లో 8 వారాలు ఆడి తీరాల్సిందే. ఆ తర్వాతే ఓటీటీలో టెలికాస్ట్ చేస్తారు. ఆలోపు ఓటీటీలో రిలీజ్ కాదు. ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ అయినా 4 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసే కల్చర్ నడుస్తోంది. కానీ డ్రాగన్ని 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనటం అంటే థియేటర్స్లో వసూళ్ల పూనకాలు రావటం ఖాయం. అసలే కేజీఎఫ్, సలార్ అని హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఒకవైపు, మరోవైపు పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్. వీళ్ల కాంబినేషన్లో సినిమా అంటే థియేటర్స్ ఊగిపోవాలి. అలాంటి మూవీని కూడా 4 వారాలకే ఓటీటీలో టెలికాస్ట్ చేస్తే 1000 కోట్ల వసూళ్లు 2000 కోట్లలో పడటం కష్టమే. ఏది ఏమైనా ఓటీటీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని టెంప్ట్ అవ్వకుండా 8 వారాల కండిషన్ పెట్టి మొత్తం బోల్డ్ నిర్ణయంతో సౌత్ బ్యాచ్నే కాదు, ఇంత డేరింగ్ నిర్ణయంతో బాలీవుడ్ని కూడా షేక్ చేసింది డ్రాగన్ టీం.